ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నీకు ఒకటి కొదువుగా నున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. మార్కు సువార్త 10:21. ఒక సువార్తికుడు ఒక పర్యాయము ఒక క్రైస్తవ గృహములో కొన్ని దినములు నివసించెను. ఆ స్థలమును విడిచిపోనప్పుడు ఈ విధముగా ప్రార్థించెను: ఓ దేవా, ఈ ఇంటివారు బాగుగా నన్ను పరామర్శించిరి, వీరికి కావలసిన వర్తమానమిమ్ము, అనగా నీకొకటి కొదువుగా నున్నదని వారితో పంచుకొనుమని ప్రభు చెప్పెను. తానెంతగా ప్రార్థించినను ప్రభు అదే వర్తమానమునిచ్చెను. వారు తనను చక్కగా పరామర్శించినందువలన ఈ వాక్య భాగం ద్వారా వారిని హెచ్చరించుటకు వెనుకాడెను. కనుక నీకు ఒకటి కొదువుగా నున్నది అని ఒక కాగితంపై వ్రాసి ఒక కిటికీకి అంటించెను. తర్వాత ఆ ఇంటి వారికి వందనములు చెప్పి వెళ్ళిపోయాను. ఆ ఇంటి యజమానురాలు కొంతసేపైన తర్వాత గదిలోనికి వెళ్ళగా ఆ కాగితం మీద వ్రాసిన మాటలు కనబడెను. మన కొరకే ఆ దైవజనుడు రాసిన మాటలని ఎరిగి, ఓ దేవా, వీటి అర్థమును మాకు తెలియజేయమని ప్రార్థించిరి. అట్లు ప్రార్థించగా దేవుడు వారి మనోనేత్రములు తెరిచెను. వారు తిరిగి జన్మించిరి. అంతవరకు వారు తమ స్వంత క్రియలపై ఆధారపడి ఉండిరి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.